హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు నా డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియోలో మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరైతే మొత్తం వీడియో అయితే చూసేయండి. ఇంకా ఉదయాన్నే లేవగానే ఈరోజైతే అసలు లేవాలనిపించలేదన్నమాట. నిద్ర మత్తుగా ఉంది. అందుకే నేను స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని తాగేద్దాం కదా అనేసి పాలు తీస్తున్నాను ఈరోజు. ఇంకా పొయ్యి మీద పాలు పెట్టేసి ఫ్రెష్ అవ్వచ్చు అనేసి. ఇంకా సమ్మర్ కదండి, నైట్ అయితే చాలా తక్కువ ఉంటుంది, డే ఎక్కువ ఉంటుంది కదా. నైట్ నిద్ర చాలట్లేదు అనమాట. అలాగని కొంచెం లేట్గా లేసామనుకోండి ఇంట్లో పనులన్నీ లేట్ అయిపోతాయి. నిన్నైతే అలానే జరిగిందనమాట. లేట్గా లేగడం వల్ల పూజ లేట్ అయిపోయింది, పనులన్నీ లేట్ అయిపోయి అందుకే ఈరోజు బద్దకించకుండా లేచిపోతున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వద్దాం కదా అని అనుకుంటున్నాను అనమాట. చూడండి, నీట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు పాలు అయితే నీట్గా మరిగిపోయి ఇప్పుడైతే స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తాగడమే. కొంచెం కాఫీ తాగామనుకోండి కొంచెం నిద్రమత్తు వదిలినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ కాఫీ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాను అనమాట. పాలు చిక్కగా మరగబెట్టుకొని కాఫీ స్ట్రాంగ్గా కలుపుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అలానే కాఫీ కలుపుకున్న తర్వాత ఒకసారి షుగరు ఇంకా కాఫీ పౌడర్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఎక్కువ తొరుపుకొని అలా తాగితే నాకు ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ తొరుపుతాను అలా కిందకి పైకి వేసి. టేస్ట్ కూడా బాగా వస్తుంది అని అంటారనమాట. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఒక 2-3 సార్లు అయితే ఇలా తొరిపేస్తున్నాను. ఇంకా మా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారనమాట. ఈరోజు నుంచి కొన్ని పనులు నెమ్మదిగా చేసుకోవచ్చు. రోజు ఉన్నంత హడావిడి అయితే ఏముండదు. అందుకనే బాల్కనీలో కాఫీ పట్టుకుని వెళ్తున్నాను. అలా కాసేపు మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి సన్ రైజ్ చూసుకుంటూ అలా పిట్టల సౌండ్ వస్తుంది కదా, దాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీని ఎంజాయ్ చేద్దాం కదా అనేసి ఇంకా కాఫీని పట్టుకుని అయితే అలా బాల్కనీలోకి వచ్చేసాను. మనం నీట్గా క్లీన్ చేసాం కదా, అప్పటి నుంచి మొక్కలు అయితే నీట్గా షైన్ అవుతున్నాయి అనమాట. ఇంతకుముందు అయితే ధూళిగా ఉండేది, అసలు చిరాగ్గా అనిపించేది బయటకు వచ్చినా కూడా. అంటే మనకి గాలి కూడా ధూళిదే వస్తుంది కదా, అలాగనమాట. ఇంకా కెమెరాతో ఒక పక్కన పెట్టేసి ఇలా మొక్కలతో చూసినట్టు ఒక ఫోజ్ తీద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది అనమాట. కొంచెం బ్లాక్గా వచ్చింది. కాసేపు బాల్కనీలో తిరిగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేస్తాను. ఇంకా పిల్లలకు స్కూల్ లేవు కదా, స్కూల్ లేదంటే ఫస్ట్ పూజ పని అవుతుంది అనమాట. పూజ అయిపోగానే ఈరోజు అయితే అటుకులు పాలు ఇంత బాదం వేసుకొని దాంతోపాటు కొన్ని డేట్స్ కూడా వేసుకున్నాను. మా ఫ్రిడ్జ్ చూసి భయపడొద్దు, ఎందుకంటే పిల్లలు సెలవులు కదా, ఇంటి దగ్గర ఉంటే అన్నీ పీకడం పెట్టడం అలానే ఉంటుంది, ఎన్నిసార్లు సర్దినా అలానే ఉంటుంది అనమాట. పాలు, అటుకులు, బాదము, ఇంకా డేట్స్, కొంచెం హనీ అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ నాకు చాలా ఇష్టం, నచ్చుతుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది, కానీ ఈరోజు వాళ్ళకి దోశలు వేసి ఇచ్చానమాట. ఇంకా దోశలు అలాంటివి ఉన్నప్పుడు ఇవేం తినరు, అవేమీ లేకపోతేనే తింటారనమాట. నేను అవి ఉన్నా కూడా అప్పుడప్పుడు తింటాను నచ్చుతుంది అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నిన్న మనం ఇడ్లీ పిండి దోశ పిండి తయారు చేసినప్పుడు గారెల పిండి కూడా రెడీ చేసుకున్నాం కదా, అది తీసి ఇంకా గారెలు చికెన్ వండుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు మేము నాటుకోడి కొందాం అనుకున్నాం, కానీ అది మిస్ అయిందనమాట. ఇంకా మా పాతింటి దగ్గర చిన్న అమ్మవారి గుడి ఉండేదనమాట. ఆ గుడిని బాగా కట్టేసి పండగ చేశారు. సరే అక్కడ అమ్మవారికి కోడి చీర ఇంకా పసుపు కుంకుమ చూపిద్దామని వెళ్తే ఆ రోజు చికెన్ షాప్స్ అన్నీ బంద్ అంట. ఎందుకంటే మహావీర్ జయంతి అంట, అందుకనేసి చికెను చేపలు అలాంటి నాన్ వెజ్ షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి. ఇంకా మేమైతే నెమ్మదిగా ఒక షాప్ ఓపెన్ ఉంటే అక్కడి నుంచి చికెన్ తీసుకుని వచ్చామన్నమాట. అలాగే చేపలు కూడా పట్టుకొచ్చాం, కానీ నాటుకోడి ఇంకా తీసుకోలేదనమాట, ఇంకా అవ్వలేదు. సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవ్వచ్చులే అనేసి నార్మల్గా పసుపు కుంకుమ చీర చూపించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని ఇంటికైతే వచ్చాము. ఇంక ఇంటికి రాగానే వంట పనిలో పడ్డారనమాట. ఈరోజు అయితే మా పెద్ద పాప నేను చికెన్ వండడం నేర్చుకుంటాను మమ్మీ నేర్పించి అంటుందనమాట. ఇంకా తనే వండుతుంది, ఏదో సింపుల్గా షార్ట్ కట్లో వండుతానమాట. చూడండి, ఉల్లిపాయలు, మిరపకాయలు, జీలకర్ర వేసాను. ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. ఈ వీడియో చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయాను కదా అనేసి. బయటికి వెళ్ళి వచ్చాను కదా, కొంచెం లేట్ అయిపోయింది అనమాట. గబగబా వంట చేసేదని ఆ హడావిడిలో వంట చేస్తున్నాను, ఇంకా అలా మర్చిపోయాను అనమాట. ఇంకా కొన్ని టమాటాలు వేసి ఉప్పు పసుపు కూడా వేసాను, అవి మగ్గుతాయి. ఈలో పక్కనైతే చారు కూడా పెట్టేస్తున్నాను, అదే రసం. కొంచెం చింతపండు, ధనియాల పొడి, కారం, పసుపు వేస్తాను. ఈరోజు అయితే రసం పౌడర్ లేదనమాట, అయిపోయింది. ఇంకా అందుకే నేను సింపుల్గా పెట్టేస్తున్నాను చింతపండు చారులాగా. కొన్ని మిరపకాయలు టమాటాలు వేస్తాను, అదైతే అలా మరుగుతూ ఉంటుంది అనమాట. ఈలోపు మనం కర్రీ వండియచ్చు. చూడండి, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గాయి. ఇప్పుడు ధనియాల పొడి, కారం, కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసాను అనమాట. ఇలా కలిపేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకుని చికెన్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసి ఈ ఉప్పు కారం అంత మసాలా ఉంది కదా, అది ఒకసారి చికెన్కి పట్టినట్టు కలిపేస్తారనమాట. ఇంకా నేను సింపుల్గానే చేస్తాను, ఇంకా చికెన్ కర్రీ ఏం డిఫరెంట్ ఏమి ఉండదు అనమాట. కొంతమంది జీడిపప్పు పేస్టు, కొబ్బరి, ఇంకా మసాలా పేస్ట్ వేస్తారు కదా, అలాంటివి ఏం వేయను, సింపుల్గానే చేసేస్తాను. చూడండి, కొంచెం అయితే ఫ్రై చేద్దాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు బాగా ఫ్రై చేస్తాను, ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదా, అది బాగా పోవాలని. ఇంకా వాటర్ వేసేసి అయితే మూత పెట్టేశాను. ఇలా మా పాపకు కూడా నేర్పించాను అనమాట. అది ఉడికేలోపు మరొక పక్క అయితే గారెలు వేసేసుకుందాము. నిన్న సాటర్డే రోజు నేను గారెల పిండి తయారు చేశాను కదా,
ఇంకా వాటితోనైతే నార్మల్ చికెన్తోనే గారెలు అయితే వండేస్తున్నాము. ఒక పక్కన చేపల పులుసు కూడా పెట్టారనమాట. చికెన్ కర్రీ, చేపల పులుసు, రసము. రైస్ అయితే కుక్కర్లో పెట్టాను అనమాట. ఇలా అయింది వంట. మధ్యాహ్నం ఒక్కటే కొంచెం హడావిడిగా ఉంటుంది వంట. నైట్ ఇంకేముండదు. ఈ మధ్యాహ్నం వండినవి కొంచెం మిగులుతాయి కదా, వాటితో పాటు కొంచెం రైస్ ఏదైనా పెట్టుకొని తినేస్తాం అనమాట. నిన్నైతే దాంట్లో ఏం వేయలేదనమాట. అలా పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే తీసి కొంచెం ఉప్పు, జీలకర్ర, ఒక స్పూన్ గోధుమ నూక, ఒక స్పూను బియ్యం పిండి అనమాట వేసి బాగా కలిపేస్తున్నాను. ఇంతలో మా పెద్ద పాప వచ్చి నేను కలుపుతాను మమ్మీ అన్నది. చూడండి, గరిటతో కలుపుతుంది, ఏమైనా కలుస్తుందా చూడండి. ఈ పని మా పాపతో అవ్వదనేసి నేను ఇంకా తీసుకొని చేయి తడుపుకొని ఇలా పిండి అయితే కలిపేసుకుంటున్నాను. మనం గారెల పిండి బాగా మిక్స్ చేసుకుంటేనే గారెలు సాఫ్ట్గా వస్తాయి అనమాట. నాకైతే అలానే అనిపిస్తుంది. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాం కదా మనం, కొంచెం చల్లగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా మనం వేసిన పిండి వేసుకొని ఎక్కువసేపు మిక్స్ చేయాలన్నమాట. అప్పుడు మెత్తగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం కలుపుకునే లోపు ఇంకా ఆయిల్ కూడా వేడైపోయి ఉంటుంది. ఒకసారి చేతికి తడి చేసేసుకొని ఇంకా చేతి మీద గారెలు వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు చిన్నప్పుడైతే ఈ గారెలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. అప్పుడు ప్రతి వీక్ ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేసినప్పుడు అల్లా కూడా వాళ్ళ కోసం అని 2-3 గారెలు ఖచ్చితంగా వేసేదాన్ని, పిల్లలకి బలం కదా అనేసి. ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత వేయట్లేదు అనమాట. ఇంకా మినపప్పు కూడా ఎక్కువ తింటే లావు అయిపోతారని అంటున్నారు కదా, అందుకని ఈవినింగ్ ఎందుకులే, మార్నింగ్ ఇడ్లీలు, దోశలు తింటారు కదా మినపప్పుతో అని మానేస్తున్నాను. ఇంతకుముందు పిల్లలు చిన్నప్పుడైతే ప్రతి వీక్ వేసేదాన్ని, ప్రతి సాటర్డే ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా అనమాట. ఇంకా నాకు అలా చేసి చేసి బాగా అలవాటు అయిపోయి బాగానే చేతికి వచ్చేస్తాయి అనమాట. గారెలు బాగానే ఫ్రై అయిపోయి నూనె కూడా పీల్చుకోవట్లేదు చూడండి. ఇంక ఇలా అయితే కొంచెం కలుపుకుంటూ అయితే వేపేస్తున్నాను. ఈ మధ్యన గారెలు చేయడం బాగా తగ్గించాను నేను. ఫస్ట్లో అయితే బాగా చేసేదాన్ని, ఎందుకంటే ఈ పిల్లలకి పెరుగువాడలు అంటే బాగా ఇష్టం అనమాట. పెరుగువాడలు తింటే మంచిది కాదని టీవీలో చెప్పారు ఆ మధ్యన. ఇంకా సర్లే అని అలాగ అలవాటు తప్పించేసి మర్చిపోయాను అనమాట. ఇంకా మొన్న మా ఫ్రెండ్ ఒకసారి గారెలు, చికెన్ కర్రీ పంపించింది. అప్పటి నుంచి ఏంటి మమ్మీ చేయట్లేదు అంటే ఈరోజు ఇంకా చేస్తున్నాను. ఇప్పుడు నచ్చి అనుకోండి, ప్రతి వీక్ మళ్ళీ 2-3 వారాలు చేసుకుంటాం అలానే. ఇంక ఇలా అయితే గారెలు వండేసాను. ఈరోజు లంచ్లోకి గారెలు ఇంకా నార్మల్ చికెనే. నాటుకోడి అనుకున్నాం కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది, మరొకటి అయిపోయింది. ప్లాన్ రివర్స్ అయిపోయింది అనమాట. ఏదైనా పర్వాలేదు, చికెన్ కర్రీతో గారెలు బాగానే ఉంటుంది కాంబినేషను. నాటుకోడి అయినా సరే, బాయిలర్ కూడా అయినా సరే. ఇంకా మనకు కూర కూడా అయిపోయి వచ్చింది కదా, కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 2 అయిపోతుంది అనమాట. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఇంకా నేను చేసే పనిలో ఇద్దరు దూరుతారు కదా, మా చిన్నపాప చూడండి మధ్యలో వచ్చి కొత్తిమీర అక్కడి నుంచి విసిరేస్తుంది. గ్లాస్ పైన ఏవైనా చల్లవ పడితే మళ్ళీ గ్లాస్కి పేలిపోయే అవకాశం ఉందని ముందే చెప్పారు, కానీ మా వాళ్ళు చెప్తే వినరు. నేను చేసినప్పుడల్లా మధ్యలో వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఇంకా వంట అంతా అయిపోయినాక చారుకు కూడా పోపేస్తాను చూడండి. ఇలా అయితే స్టవ్ పైన ఇప్పుడు ఉండి నువ్వు అప్పుడే దించేసి పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే స్టవ్ పైన వేడివేడి వస్తువులు ఉంచొద్దంట. ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి, నెక్స్ట్ టైం మనకు జాగ్రత్త వచ్చేది కదా ఆటోమేటిక్గా. కానీ ఫస్ట్ మాత్రం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ పొయ్యి కూడా పాడవకపోయేదేమో మరి. ఇంకా లంచ్ అయిపోగానే పిలిచేసాను పిల్లల్ని, మా ఆయన్ని పిలిచేసి లంచ్ అయితే పెట్టేస్తున్నాను. టైం ఇంకా లేట్ అయిపోయింది కదా అందుకనేసి. కొంచెం జ్యూసీగానే ఉంచాను, ఎందుకంటే గారెలో ముంచుకోవడానికి బాగుంటుంది కదా అనేసి. సండే వస్తే మాకు పండగనే. ఇంకా మేము పండగ స్పెషల్ డేస్ అలాంటివి ఏమీ ఉండవు, ఏవి తినాలంటే అవి చేసుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటాం అనమాట. కాకపోతే బయట ఫుడ్ చాలా తక్కువ, ఇంట్లోనే ఏది కావాలన్నా వండేసుకుంటాము. ఇంక ఇలా అయితే అందరం కూర్చొని చక్కగా మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తున్నాము. ఇంకా వాళ్ళందరికీ లంచ్ పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ చికెన్తోనే గారెలు తినేసాం కదా, ఇంకా చేపల పులుసు తినాలనిపించలేదు అనమాట. ఇంకా దాన్ని అయితే వండేసి పక్కనే వదిలేసాము, దీంతోనే తినేసాము. ఇంకా కొత్తగా వచ్చాయి కదా గారెలు, ఇంక ఈరోజు అంతా ఇవే నచ్చుతాయి అనమాట. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, మనకి మల్లెపూలు అయితే బాగా దొరుకుతాయి కదా. నేను మా చిన్న పాప అయితే పెట్టుకున్నాం, కానీ మా పెద్ద పాప పెట్టుకోలేదు చూడండి. మా పెద్ద పాపకి అంత ఇంట్రెస్ట్ ఉండదు పూజలు అంటే. మా చిన్నపిల్లకి మాత్రం పూజలు, పునస్కారాలు, తయారవ్వడం, ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం అనమాట. ఇంకా నైట్ అయితే ఉదయాన్నే వండుకునేవి కొంచెం మిగిలితే తినేసాం అనమాట. నైట్ అంత ఇంట్రెస్టింగ్గా ఫుడ్ ఏమి ఉండదు, అంత ఇంట్రెస్టింగ్గా కూడా తినము, ఏదో తినాలన్నట్టు తింటాం అనమాట. ఇంకా నిన్నైతే బయటికి వెళ్ళి వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారనమాట. దాని గురించి మా చిన్నపాప పెద్ద స్టోరీనే చెప్తుంది, అదంతా మీకు వినిపించాలనుకోండి ఇంకా మరొక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోద్ది వీడియో, అందుకనేసి షార్ట్ కట్లో అయితే ఇలా చూపించేశాను. ఇంకా మా పెద్ద పాప అయితే వాటర్లో వేసేస్తుంది ఐస్ క్రీము. ఇంకా ఐస్ క్రీమ్లు అలాంటివి ఏమైనా ఇష్టమైన ఉన్నాయనుకోండి, వాళ్ళు నేను అడగకుండా నేను చెప్పకుండా చేసేస్తారు. ఏదైనా ఇంకేమైనా అనుకోండి నేను కోసి పెట్టాలి, ఫ్రూట్స్ అలాంటివి అనుకోండి నేను పిలిచి కట్ చేసి ఇస్తే కానీ తినరు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు సర్దుకుంటున్నారు కదా, మా పెద్ద పాపకి చిన్న పాపకి ఇప్పుడు గొడవ జరుగుతుంది చూడండి. అగోండి ఐస్ క్రీమ్ చాలదని అది సరిపోద్ది, ఇద్దరికి సేమ్ ఒకేలా వేసాననేసి. ఇలా అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది అనమాట, ఏదైనా వస్తువు కొత్తగా తెచ్చుకుంటే. ఇంకో చాలదని మరి కొంచెం వేసేసుకుంటున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది చూడండి. మిగతాది రేపు తింటామని చెప్తుందనమాట.
ఇంకా మొత్తానికైతే ఇద్దరు కొట్టుకొని ఐస్ క్రీమ్లు అయితే వాటాలు వేస్తారు. మా ఆయనకి నాకు చిన్న బౌల్లో వేసి వాళ్ళిద్దరు పెద్ద పెద్ద బౌల్లో వేసుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మమ్మీ నువ్వు కూడా వచ్చి అని చెప్తున్నారు అనమాట. ఇంక ఈరోజు ఇంట్లో పని అంతా అయ్యేసరికి 10:30 అయ్యిందనమాట. పని అయితే వేగంగా అయిపోయింది. మధ్యాహ్నమే వంట కదా, నైట్ టైం వంట లేదనమాట. ఇంకా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే భలే యమ్మీగా టేస్టీగా ఉందనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.